వైఎస్ఆర్సీపీ సమర్పించు జగన్ చేతిలో జత్వాని కింద క్యాప్షన్ అన్యాయంగా బలైంది. అవును, నేను మీకు ఈ సంఘటనను చాలా రోజుల నుంచి జరిగిన ఈ విషయాన్ని చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది ఈ కేసు. ఈ కేసులో ఊరికి నిట్ట నిలువున పట్టుబడ్డారు. ఎవరైతే ఆమెను అన్యాయంగా ఇరికించాలనుకున్నారో అధికారులు, ఆ అధికారులు నిట్ట నిలువున పట్టుబడిపోయారు. సరే, ఇక్కడ దీనికి సంబంధించి నేను మీకు ఒక మూవీ రూపంలో వివరిస్తాను. చూడండి. డైరెక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి. స్క్రీన్ ప్లే పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్. మాటలు డీసీపీ విశాల్ గున్ని, అంటే అప్పటి డీసీపీ విశాల్ గున్ని, మరియు అడిషనల్ డీసీపీ, అప్పుడు ఎవరైతే అడిషనల్ డీసీపీ ఉన్నారో ఆయన. నటులు కుక్కల విద్యాసాగర్ +2, మరియు ఇద్దరు, ఇంకా చాలామంది ఉండుంటారు నటులు, చిన్న చిన్న నటులు, చాలామంది ఆర్టిస్టులు ఉండుంటారు అందులో. అయితే ఇక్కడ జరిగింది ఏంటయ్యా అంటే, ముంబై నటి ఏదైతే విషయం సంచలనంగా మారిందో ఆ కేసుకు సంబంధించి ఒకసారి బ్రీఫ్గా మనం చూస్తే, కాదంబరి జత్వాని ముంబైలో ఉంటుంది. మరి ఈ కాదంబరి జత్వాని ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూలలో ఎక్కడో ఒక 5 ఎకరాల ల్యాండ్, కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక 5 ఎకరాల ల్యాండ్ను ఆమె ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అవి తీసుకువెళ్ళి మరో ఇద్దరి దగ్గర ఆమె అమ్మేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగానే 5 లక్షల రూపాయలు తీసుకుందన్నది కేసు. ఈ కేసు సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసి చీటింగ్ కింద నేరుగా అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకురావడం జరిగింది. సరే, ఈ కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 420 చీటింగ్ కింద బుక్ చేశారు. మరి సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో 420 కింద బుక్ అయిన కేసులు, నమోదైన కేసులకు జనరల్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఐఓ ఎవరుంటారు? ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు, ఎస్హెచ్ఓ ఉంటారు. అంటే రూరల్ స్టేషన్లలో అయితే ఎస్ఐ ఎస్హెచ్ఓ ఉంటారు, సిటీస్లో అయితే సిఐ ఎస్హెచ్ఓ ఉంటారు. సరే, సిఐ స్థాయి అధికారి ఇంట్రాగేట్ చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. మరి ఆ కేసు ఇంకా చాలా పెద్దది అనుకుంటే డిఎస్పీ వరకు వెళ్తుందేమో. కానీ ఇక్కడ రంగంలోకి స్వయాన డీసీపీ మరియు అడిషనల్ డీసీపీ దిగారు. అసలు ఏంటయ్యా కథ అంటే ఇక్కడే కథ ఉంది. మరి మనం చూస్తే డైరెక్షన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా, స్వయాన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ ఇవ్వడంతో మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఏం చేశారంటే ఆయన ఒక నీట్గా ఒక కథ ప్రిపేర్ చేశారు. ఒక నీట్గా ఒక స్టోరీ ప్రిపేర్ చేశారు. ఆ స్టోరీ ప్రకారం వీళ్ళు ఫాలో చేశారు అంతే. పైన ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వీళ్ళు ఈ కథ అంతా నడిపారన్నది ఇప్పుడు మనకు తెలిసి వస్తున్నమాట. ఎందుకంటే ఏ ఆఫీసర్ కూడా, చిన్న స్థాయి ఆఫీసర్ కూడా పై స్థాయి వాళ్ళ డైరెక్షన్స్ లేదే తొందరగా ఇన్వాల్వ్ అవ్వరు. ఈనాడు ముఖ్యంగా కొంతమంది పోలీసులు నేరుగా వెళ్ళి అప్రూవర్గా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో ఇన్ని ట్విస్టులు ఉన్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ మధ్య కొంతమంది గగ్గోలు పెట్టేశారు. మీకు వరద పట్టలేదా, ఈ ముంబై కేసుకు సంబంధించి మీకు ఇప్పుడు పట్టిందా, ఈమె మీద ఉన్న ఇంట్రెస్ట్ వరద బాధితుల మీద లేదా అని. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు అనేక నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా, కార్యకర్తలు కూడా అక్కడికి వెళ్ళి ఆ విజయవాడలో ఏవైతే వరద ముంపు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఆ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. మీరు చెప్పనవసరం లేదు, అక్కడ జరిగేదే అది. అయితే వీళ్ళు గగ్గోలు పెట్టేశారు, అరే ముంబై నటి కేసు. ఎందుకంటే వీళ్లకు సంబంధించిన ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వీళ్ళను సేవ్ చేసుకునేందుకు ఈ ఏదైతే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయో, బ్లూ మీడియా సంస్థలు, అదేవిధంగా కొంతమంది వాటికి చెందిన ఎవరైతే పెయిడ్ బ్యాచెస్ ఉంటాయో వీళ్ళందరూ కూడా గగ్గోలు పెట్టారు వరదలు పట్టలేదా అని. కానీ ఇక్కడ ఒక ఆడపిల్లకు, ఆమె వృద్ధ తల్లిదండ్రులకు జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడాలి? సరే, ఇప్పుడు రానే వచ్చింది ఆ టైం వచ్చేసింది. ఇక్కడ తెలిసి వచ్చే అంశాలు ఏంటంటే, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా స్రవంతి రాయ్ ఉందో, స్రవంతి రాయ్ దగ్గరికి కొంతమంది అధికారులు, ఆఫీసర్స్ వెళ్ళి, కొంతమంది పోలీసులు వెళ్ళి అక్కడ అప్రూవల్గా మారిపోయి చెప్పిన విషయం ఏంటంటే, మ్యామ్ ఆల్రెడీ ఉదయం, అంటే ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 6:30 గంటలకు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎఫ్ఐఆర్ చేశాడు. 11:30 గంటలకు మన విశాల్ గున్ని డీసీపీ గారు, అప్పటి డీసీపీ విశాల్ గున్ని మరియు అడిషనల్ డీసీపీ వీరిద్దరూ రంగంలోకి దిగి వీరు నేరుగా ఫ్లైట్ ఎక్కి నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు. సరే, ఇక్కడ ఏ కేసుకు సంబంధించినా సరే గ్రౌండ్స్ ముఖ్యం. సరే, ఈ గ్రౌండ్స్ చూస్తే మనము ఈ కేసు డెప్త్ ఏంటి, 420కి సంబంధించి నేను ఇందాకే చెప్పినట్టు ఐఓగా ఒక సిఐ స్థాయి అధికారో, మరీ ఎక్కువ అంటే డిఎస్పీ స్థాయి అధికారో ఉంటారు. డిఎస్పీ స్థాయి అనేది చాలా 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 రేర్, అసలు జరగదు అది. అందుకు ఒకవేళ ఇన్వెస్టిగేట్ చేయాలంటే మాత్రం సిఐ స్థాయి అధికారి చేస్తారు. కానీ ఇక్కడ డీసీపీ ఇన్వాల్వ్ అయ్యాడు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే 11:30 ఫ్లైట్ తీసుకొని నేరుగా ముంబైకి వెళ్ళిపోయారు.
మరి ఈ కేసు తీవ్రత అంత ఎక్కువ ఉందా? అంత తీవ్రత ఉందా? అంత తీవ్రత ఉన్నా సరే 11:30 గంటలకు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీళ్ళు ఇంట్రాగేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఫస్ట్ ఆమెకు ఫోన్ చేసి మీ మీద ఇలా ఎఫ్ఐఆర్ బుక్ అయిందని చెప్పాలి, లేదంటే దానికి సంబంధించి ఆమెకు నోటీస్ సర్వ్ చేయడం ఏదో ఒకటి చేయాలి. సరే ఇదంతా పక్కన పెట్టండి, వాడు ప్లాన్గా చేశారే అనుకుందాం. చేసినా కూడా ఇక్కడ వాళ్ళు దొరికిపోయే అంశం ఏంటంటే 11:30కి వీళ్ళు బయలుదేరాలంటే టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలి. ఆ ముందుగా ఎప్పుడు బుక్ చేసుకున్నారయ్యా అంటే వీళ్ళు ముందు రోజు బుక్ చేసుకున్నారు. ఇది జరిగింది. క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే జత్వానీని తీసుకొచ్చేందుకు వీళ్ళు ముంబైకి ఎప్పుడైతే వెళ్ళారో 2వ తేదీ 11:30 గంటలకు బయలుదేరారో ఆ ముంబైకు సంబంధించిన ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుంది వీళ్ళు 1వ తేదీ బుక్ చేసుకున్నారు. అంటే ప్రీ ప్లాన్డ్గా జరిగిందనేది ఇక్కడ క్లియర్గా తేట తెల్లమైపోతుంది. ఇక్కడ వీళ్ళు బుక్ చేసుకున్న టికెట్స్ 1వ తేదీ చేసుకున్నారు. 1వ తేదీ వీళ్ళు బుక్ చేసుకున్నారు 2వ తేదీ కోసం. ఆ తర్వాత ఆ డైరెక్షన్ ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు డైరెక్షన్ ఉందో ఆ డైరెక్షన్ ప్రకారం కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి వచ్చాడు. ఉదయం 6:30 గంటలకు ఎఫ్ఐఆర్ చేశారంట. అదేవిధంగా 11:30 గంటలకు వీళ్ళు ఫ్లైట్ ఎక్కి వెళ్ళారంట, ఆమెను తీసుకొచ్చేసారంట. ఇది జరిగింది. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే అనేక మంది ఈ దెబ్బతో పోలీసులు అప్రూవల్గా మారిపోయి వాస్తవాలను చెప్పి తమ పై అధికారులను వాళ్ళు ఇరకపెట్టే ప్రయత్నంలో భాగంగా క్లియర్గా ఇక్కడ వాస్తవాలను చెప్పుకొని వస్తున్నారు. కాబట్టి జత్వానీకు ఎలాగైనా సరే న్యాయం జరగాల్సిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఏదైతే ఇటువంటి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించిందో వాళ్ళు ఏ వర్గాన్ని కూడా వదలలేదు. ఈవెన్ పక్క రాష్ట్రంలో మహిళలను కూడా వదలలేదు. దీనికి నిదర్శనం ఇదే. ఒకవేళ ఆమె వృద్ధ తల్లిదండ్రులకు ఏమన్నా జరిగి ఉంటే 70 సంవత్సరాలు వాళ్లకు జరిగి ఉంటే ఎవరు బాధ్యత తీసుకోవాలన్నా జత్వానీ మాటకు ఎవరి దగ్గర సమాధానం ఉంది? కాబట్టి ఈ పోలీస్ అధికారులకు చిక్కుల్లో పడ్డం తప్పదు అనేది ఇక్కడ క్లియర్గా తేట తెల్లమైపోతుంది. అదేవిధంగా మనం ఇక్కడ ఇంకొక ముఖ్య అంశం ఏంటంటే ఎవరైతే ఈ కుక్కల విద్యాసాగర్ +2 అన్న మాట చెప్పామో జత్వానీ చీటింగ్ చేసింది అని ఇద్దరి పేర్లు అయితే ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళిద్దరూ మాకు అసలు సంబంధమే లేదన్న మాట చెప్పుకొని వస్తున్నారు. మాకు సంబంధమే లేదు, జత్వానీ అనే ఆమె మాకు తెలియదు అంటున్నారు. మరి ఇన్ని మనకు క్లియర్గా కనిపిస్తున్నా కూడా ఈ బ్లూ మీడియా ఏవైతే ఉందో ఎవరైతే ఈ బ్లూ మీడియాకు సంబంధించిన టాప్ మేధావి జర్నలిస్టులుగా భావించే వ్యక్తులు ఉన్నారో వీళ్ళు ఇప్పటికి కూడా మారకపోతే ప్రజలు సహించేది లేదనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన మాట. కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే జత్వానీని కావాలనే తీసుకొచ్చి ఇరికించారు, వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడబోతుంది అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అధికారులు చిక్కుల్లో పడబోతున్నారు అన్నది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది.